హల్లెలూయా. అందరు రెండు చేతులపైకి హల్లెలూయా చేద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో ఇంతవరకు మనం పాటల ద్వారా ఆరాధన ద్వారా దేవుణ్ణి మహిమపరిచి ఉన్నాం. తడువు చేయకుండా ఈ సమయాన్ని మన మధ్యలో ఉన్న దైవజనురాలకి సమయాన్ని అప్పగిస్తుండగా ఈ రాత్రికాల సమయంలో స్త్రీల కూడికలోనికి వాక్య పరిచర్య చేయడానికి వచ్చిన తల్లిగారు జ్యోతక్క గారిని ప్రేమతో ఆహ్వానిస్తుండగా అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవుని మహాకృపలో మనం ఈ విధంగా కలుసుకుని మరి 2 నెలలకు ఒకసారి మీరు ఈ యొక్క స్త్రీల సహవాసాన్ని కలిగి ఉండడానికి దేవుడు చూపిన మహాప్రేమ, దైవజనులకు ఇచ్చినటువంటి ఆలోచన, దైవజనురాలకు ఇచ్చినటువంటి ఈ ఆలోచన ఏంటంటే ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కానేరదు. ప్రతి ఒక్కరము బలపరచబడాలి. ఆదివారం వచ్చిందనుకోండి, స్పెషల్ వండుకుంటామా వండుకోమా? తింటామా తినమా? చెప్పండి. వండుకోమా? వండుకుంటాం కదా. అందుకనే 2 నెలలకు ఒకసారి ఒక స్పెషల్ ఏంటంటే మీ దైవజనులకి చెప్పడం రాదని కాదు, కానీ ఇంకొక దైవజనులు వస్తే ఇంకా సంఘం బలపరచబడాలి, ఏదో ఒక నూతనత్వంలోనికి ప్రభు తీసుకురావాలి అనేటువంటి ఒక ఆలోచన. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడో వాక్యం చదవండి. చదవాలి, అందరూ చదవాలి. బైబిల్ తీయండి, ఆ మాటను చదువుదాం. బైబిల్ గ్రంథంలో ఎక్కడుంది ఆ మాట? కీర్తనలు 66:5. అందరం కలిసి చదువుకుందామా? చదవగలిగిన వాళ్ళు చదివితే అందరం కలిసి కీర్తనలు 66వ కీర్తన 5వ వచనాన్ని అందరం చదువుదాం. లేకపోతే నేను చెప్తాను, మీరు చెప్పండి. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఘనుడమైనటువంటి తండ్రి, ఈ సాయంకాల వేళలో, ఈ చల్లగాలి సమయంలో, ఈ గోవిందాపురంలో అగ్ని అభిషేక మినిస్ట్రీస్లో చేరి నాయనా నీ సన్నిధిలో మేము ప్రార్థించుటకు, నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు నాయనా. ఈ దిన వర్తమానం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి, నీ అభిషేకం అనుగ్రహించండి. నిలబడుచు నీ దాసురాలను నాయనా మీరే తండ్రి నాలో ఉండి మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నీ మాటలో శక్తి ఉన్నది, నీ మాటలో జీవం ఉన్నది, నీ మాటలో బలం ఉన్నది, నీ మాటలోనే కృప ఉన్నది తండ్రి. కనుక నీ కృపావాక్కును మాకు అనుగ్రహించి ఈ దినం కావలసిన వర్తమానమును సంఘమునకు, నాకు, మా అందరికీ మీరు దయచేసి మీరే మహిమ పొందుకోవాలని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ రోజున మనం ఈ యొక్క వాక్యం ఏమని దేవుడు మనతో తెలియజేస్తూ ఉన్నాడంటే, మొట్టమొదటి వచనంలో అంటున్నాడు, సర్వజనులారా, సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోషించండి, సంతోష గీతము పాడండి అంటున్నాడు. 5వ వచనంలోకి వచ్చిన తర్వాత దేవుని ఆశ్చర్య కార్యములను మీరు చూడరండి. మనమందరము ఎందుకు ఇక్కడికి వచ్చాము అని అంటే,
దేవుని ఆశ్చర్య కార్యాన్ని చూడాలి. ఎలాగంటే అనుదినం మనం చూడాలి. అనుదినము దేవుడు ఆశ్చర్య కార్యమే చేస్తూ ఉన్నాడు మన పక్షాన. దానిని మనము గుర్తించగలిగినట్లయితే దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు ఎన్నో పూర్వపు రోజులలో కాదు, ఇప్పుడు కూడా, ఈ రోజున కూడా దేవుడు నీ పక్షాన కార్యము చేశాడు. ఏంటో చెప్పగలరా? ఈ రోజున మనం బ్రతికి ఉన్నామంటే అది ఆశ్చర్యం, అవునా కాదా? చాలామంది ఏమైపోతున్నారు అంటే వెళ్తానే ఉంటున్నారు, పడిపోతున్నారు, చనిపోతున్నారు. మొన్న మీరు న్యూస్ చూసారో లేదో, ఒక అబ్బాయికి ఈరోజు పెళ్ళైంది, రేపు చనిపోయాడు. అంటే నిన్న పెళ్ళైంది, ఈరోజు చనిపోయాడు. నాకు తెలిసిన ఓ సహోదరుడు, మేమిద్దరం కలిసి కారులో ఒక మ్యారేజ్కి వెళ్ళాం. అతను ఒక సేవకు సమర్పణ చేసుకొని రైల్వే ఎంప్లాయ్. అతను రిజైన్ చేసేసి దేవుని సేవకు వచ్చాడు. వచ్చి సేవ కొరకు వివాహం చేసుకున్నాడు. మేమిద్దరం కలిసి సేవలో ఉండాలి అని. ఆ మ్యారేజ్ అయిన తర్వాతే నేను ఆ అబ్బాయి కలిసి కారులో ఇంకొక మ్యారేజ్కి వెళ్ళాం. వచ్చిన తర్వాత ఆ రోజుకి ఆ అబ్బాయికి వారం రోజులైంది వివాహమై. ఆ తర్వాత 2వ రోజు 3వ రోజు స్ట్రోక్ వచ్చింది, చనిపోయాడు. పెళ్ళయింది వారం. కాబట్టి ఆయన ఆశ్చర్యమైనటువంటి కార్యములు చూడరండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఆశ్చర్య కార్యాన్ని చేయడానికే ఇష్టపడుతున్నాడు. దేవుని మాట ఎంత బలమైనదో ఆ బలమైన మాటను మనం తెలుసుకోవాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మరి మన పరిస్థితులు చూస్తూ ఉంటే ఎంతో ఘోరంగా కనపడతా ఉన్నాయి. నెమ్మది లేని పరిస్థితి కుటుంబాలలో, సమాధానం లేని పరిస్థితి, సంతోషం లేనటువంటి పరిస్థితులు మనము చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ ప్రభువును కలిగి ముందుకు కొనసాగుతూ ఉన్నటువంటి కుటుంబాలు చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు సమీపంలో ఉన్న పట్టణం పేరేంటి? ఇది గోవిందాపురము, అంటే ఇది ఒక విలేజ్ అనుకుందాం. మీకు సమీపంలో ఉన్న పట్టణం పేరేంటి? పోనీ మీకు తెలిసిన పట్టణం పేరు చెప్పండి. పట్టణాలే లేవా? చెప్పండి మరి. ఏదో అంటున్నారు, నాకేమీ అర్థం అవ్వట్లా, వినపడట్లేదు. చెప్పండి. ఏ ఊరు? చిలకలూరిపేట. మరి చెప్పండి. చిలకలూరిపేటని దేవుడు ఆ చిలకలపేటని ఏం చేశాడు? చిలకలూరిపేట చేశాడు కదా. దేవునికి ఆశ్చర్యకార్యం అది. మీకు తెలియదేమో, చిలకలూరిపేట అంటే సామాన్యమైనటువంటిది కాదు కదండి. అక్కడ చిలకలూరిపేటలో జాన్ డేవిడ్ గారు ఎంతమందికి తెలుసా? అక్కడ మంచి స్కూల్ ఉన్నది తెలుసా వాళ్ళది? చిలకలూరిపేటలో. ఆయన పేరేంటి తెలీదా? గణపవరం దాటిన తర్వాత ఒక పెద్ద స్కూల్ ఉంది కదా, హాస్టల్ స్కూలు. అని పేరు రావట్లే నాకు, అందుకే అడుగుతున్నాను. ఏంటది? ఏంటి మీకు ఐడియా ఉందా పాస్టమ్మ గారు? పేరు లేరా కదండి. మంచి హాస్టలు, స్కూలు, పిల్లలకి ఆయన గారు చేసిన సేవ ఎలాంటిదో తెలుసా అండి? ఎలాంటిదంటే
ఈ చిలకలూరిపేటలో ఉన్న చిలకలన్నిటినీ ఏం చేశాడంటే అక్కడక్కడ ఎగరకుండా ఎగిరే చిలకలన్నీ ఒక చోట చేర్చి వాళ్ళకి గేదెలను కొనిపెట్టి మిషన్లు కొనిపెట్టి వాళ్ళకి మిషన్ నేర్పించి ఎన్ని రకాలుగా వారి జీవితాలను మార్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు నామములో ఈ రోజున చిలకలూరిపేట ఎవరైనా ఇదివరకు పురుషులు ఎవరైనా చిలకలూరిపేట రావాలంటే చాలా భయం. ఎందుకంటే అక్కడ స్త్రీలు అటువంటి వారు. అటువంటి పరిస్థితిని దేవుడు ఆశ్చర్య కార్యములు చూడరండి అని చెప్పడానికి ఇక్కడ ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన హాస్పిటల్ కూడా ఉంది కదా వాళ్ళది. ఇప్పుడు అన్నీ పాడైపోయినాయి, సంస్థ అంతా పాడైంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆశ్చర్య కార్యాలు ఈ రోజున ఈ గ్రామంలో ఇంత పరిచర్య జరుగుతున్నది అంటే దేవుని ఆశ్చర్య కార్యం. నీవు రక్షించబడ్డావు అంటే అది దేవుని యొక్క ఆశ్చర్య కార్యం. నీవు ఈ రోజున దేవుని మందిరంలో కూర్చున్నావు అంటే ఎక్కడో ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న దైవ సేవకులను దేవుడు ప్రేరేపించి ఈ గోవిందపురానికి పంపించడానికి కారణం ఏంటి అని అంటే దేవుని యొక్క ఆశ్చర్య కార్యం ఈ గ్రామంలో చేయాలని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు రక్షించబడాలని, నీవు దేవుని తెలుసుకోవాలని, నీవు దేవునికి మరి ఇష్టరాలువుగా ఉండాలన్నదే దేవుని యొక్క ఇష్టం ప్రియులారా. కనుక ఈ రోజున నేను ఒక పట్టణము, ఆ పట్టణం పేరేంటంటే రామ్తయిం సోఫీము. చెప్తారా? రామ్తయిస్, నోరు తిరగట్లేదా? రామ్తయిం సోఫీము ఏంటది? రామ్తయిం సోఫీము అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం మేము గుంటూరు పట్టణం లాగా, చిలకలూరిపేట పట్టణం లాగా, అలాగే హైదరాబాదు పట్టణం లాగా ఇలాగా ఆ పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఒక కుటుంబం ఉన్నది. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాన్ని గురించి నేను చెప్తా ఉన్నాను. ఆ పట్టణంలో ఒక కుటుంబం ఉన్నది. ఆ కుటుంబంలో తండ్రి పేరేంటంటే యెరోహాము. తండ్రి పేరేంటి? యెరోహాము. యెరోహాము తండ్రి ఎలీహు. నేను వెనక నుంచి వస్తున్నా. యెరోహాము తండ్రి పేరేంటంటే ఎలీహు. ఎలీహు తండ్రి పేరేంటంటే తోహు తండ్రి పేరేంటంటే నూపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే యెరోహాము కుమారుడు ఉన్నాడు ఒక ఆయన. యెరోహాము కుమారుడు, అతని గురించి, అతని భార్య గురించి మనం చెప్పుకుందాం ఈ రోజున. ఒక కుటుంబం. యెరోహాము యొక్క కుమారుడు, ఆ కుమారునికి 2 భార్యలు ఉన్నారు. 2 భార్యల్ని చాలా ప్రేమతో చూసుకునేవాడు ఈ యెరోహాము కుమారుడు. అయితే ఒక భార్యకేమో పిల్లలు ఉన్నారు, ఇంకో భార్యకేమో పిల్లలు లేరు. ఈ పిల్లలు కలిగిన ఆమె ఏం చేస్తుందంటే, పిల్లలు లేనటువంటి ఆమెను మనకు తెలిసిందేగా చాలా సతాయిస్తూ ఉంది. ఎంత సతాయింపు అంటే, కొంచెం ఎదురైందనుకో, గొడ్డుబోద్దానా నువ్వు పక్కకెళ్ళు, ఎప్పుడు చూసినా ఏంటి ఎదురొస్తావు నువ్వు అని తన భర్తకి ఏదో తీసుకెళ్తూ, ఆమె కూడా తీసుకురావడానికి వచ్చినప్పుడు ఆమెను గెంటేసేది. అంత మాత్రమే కాదు, పిల్లలు లేనటువంటి పరిస్థితి. నిజంగా ఈ రోజున స్త్రీలకి ఆ పిల్లలు లేకపోతే అది ఎంతో భయంకరమైనటువంటి దుస్థితి. ఇప్పుడేం చేస్తున్నారు? IVF ద్వారా పిల్లల్ని అంటున్నారు అనుకోండి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఈ భార్య అల్లాడిపోతూ ఉంది. సరే, వీళ్ళకి ఎప్పుడు ఈ కుటుంబం ఎలాంటి కుటుంబం అంటే భక్తి కలిగినటువంటి కుటుంబం.
చాలా దేవునికి ఇష్టలుగా జీవించేటువంటి కుటుంబం. తన భర్త బలి అర్పణలు చేసేవాడు. యెరోహాము యొక్క కుమారుడు బలులు అర్పించేవాడు. సంవత్సరానికి ఒకసారి వాళ్ళు దేవుని మందిరానికి వెళ్ళి బలులు అర్పించి, వాళ్ళు వెళ్ళినప్పుడల్లా అర్పణ చేసినటువంటి ఆ బలి అర్పణ చేసినప్పుడు మరి ఆ తన యొక్క పిల్లలు కలిగిన ఆమెకు తన పిల్లలకి పాలు ఇచ్చేవాడు, అంటే భాగం ఇచ్చేవాడు. తన యొక్క భార్యకి భాగం ఇచ్చేవాడు. అయితే ఈ పిల్లలు లేని ఈ భార్యకి ఏం చేసేవాడంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమెకు 2 భాగాలు ఇచ్చేవాడు. 2 భాగాలు ఇచ్చేవాడు. ఇంత ప్రేమిస్తున్న ఆమెకున్నటువంటి కొరత ఉన్నదే, తన యొక్క మరి ఆ పురుషుని యొక్క భార్య ఇంకొక ఆమె ఉన్నది కదా, ఆమె ఈసడింపు తట్టుకోలేకపోతా ఉంది. ఒక సంవత్సరం ఏం జరిగింది అంటే వీరు మందిరానికి వెళ్ళారు. సంవత్సరానికి ఒకసారి వెళ్ళే ఆనవాయితీ ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు మొక్కుబళ్ళు చెల్లించుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారు దేవుని దగ్గర మొరపెట్టుకుంటారు. మరలా ప్రార్థన చేసుకొని వచ్చి మరొక సంవత్సరానికి వచ్చేసరికి దేవుడు కార్యం చేసినప్పుడు అది మరలా చెల్లించడానికి వెళుతూ ఉంటారు. అలాగా జరుగుతూ ఉంది. ఆ సంవత్సరం కూడా ఈ కుటుంబం వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆమె ఏం చేస్తూ ఉంది అంటే ఏడుస్తుంది. ఎందుకమ్మా నువ్వు అలా ఏడుస్తావు? నీకు నేను 2 భాగాలు ఇస్తున్నాను, నువ్వెందుకు అలా ఏడుస్తున్నావు అని చెప్పేసి భర్త ఆమెను ఎంతగా ఓదార్చేవాడంటే అంతగా ఓదార్చేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడైనా నిన్నేమైనా అన్నానా? ఆమె ఏదో తెలియని మనిషి అంటా ఉంటుంది. నువ్వెందుకు అలాగంటావు? నిన్ను నేను ఎంత ప్రేమిస్తున్నాను. ఐ లైక్ యూ, ఐ లవ్ యూ. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను ఇష్టపడే కదా నేను నిన్ను వివాహం చేసుకున్నాను. నేను ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక మాట అన్నానా? నువ్వెందుకు భోజనం మానేస్తావు మాటి మాటికి? నువ్వు అన్నం తిన. ఇలాంటి భర్తలు ఉండడం ఎంతో ఆశీర్వాదం కదండి, అవునా కాదా? అంత ప్రేమించేవాడు అనమాట. ప్రేమిస్తూ ఉంటే అయినా ఆయన అంటాడు కదా, నీకు మనోవిచారం ఎందుకు నువ్వు అంత విచారంగా ఉంటావు అని చెప్పి ఒక మాట అంటాడు. ఏమంటాడంటే అద్భుతమైనటువంటి మాట తన భార్యతో అంటాడు, 10 మంది కుమారుల కంటే నేను విశేషమైన వాడిని కానా అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాట 1వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా అన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను విశేషమైన వాడిని కానా అని ఆమెను ఓదార్చాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్దామా? భర్త భార్యను ఓదార్చేవారుగా ఉండాలి. ఈమెన ఇంత ఓదారుస్తున్నా కానీ ఆమె ఓదార్పు నొల్లనటువంటి ఆ స్త్రీగా ఉన్నది. తన దుఃఖాన్ని ఎవరు తీసివేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. భర్త అంత ప్రేమిస్తున్నా కానీ ఈమెకున్నటువంటి కొరత ఏమిటి అని అంటే పిల్లలు లేనటువంటి కొరత. 10 మంది కుమారుల కంటే నేను విశేషమైన వాడిని కానా నీకు అని ఆయన మాట్లాడుతూ ఉంటే ఆమె అవును నువ్వు నాకు ఎక్కువైన వాడవే అని ఆమె భర్తతో అన్నప్పటికీ ఆమె ఓదార్పు నొందనొల్లక ఆ రోజు ఏం చేస్తుందంటే ఆవిడ దేవుని యొక్క ఆ మందిరంలోనికి వచ్చి ఆమె ప్రార్థన చేయటం మొదలు పెడతా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఎల్కానా సామాన్యమైన వాడు కాదు, బలి అర్పణలు చేసేటువంటి వాడు. అంతేకాదు కుటుంబము కొరకు ప్రార్థించేటువంటి భర్త, కుటుంబం కొరకు ప్రార్థించేటువంటి తండ్రి. అయితే
ఎల్కానా ఒక పట్టణవాసి, అంటే ఒక పట్టణంలో నివసించేవాడు. పట్టణాలలో నివసించే వాళ్ళ యొక్క పరిస్థితులు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఆయన ఒక పట్టణంలో ఉంటూ కూడా తను ఎంతగానో దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఎల్కానా దేవుని ప్రేమను కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనకి కుటుంబాలలో ఏం కావాలి అంటే దేవుణ్ణి ప్రేమించే భార్యగా ఉండాలి, దేవుణ్ణి ప్రేమించే భర్తగా ఉండాలి, దేవుణ్ణి ప్రేమించే పిల్లలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ప్రియులారా, ఆ రోజు ఆమె ఏం చేస్తుంది అంటే ఆ మందిరంలోనికి వెళ్ళి ఆమె ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. దేవుని సన్నిధిలో తాను చేసినటువంటి విజ్ఞాపన దేవుని దగ్గర ఎవరికి ఏంటి, నా భర్త నాకు 2 పాళ్ళు ఇచ్చినా, భర్త ఎంత ప్రేమించినా, ఎంత మంచి పట్టు వస్త్రాన్ని తీసుకొచ్చి ఇచ్చినా, ఎన్ని రకాలైనటువంటి పదార్థాలు కలిగినటువంటి కుటుంబం కాబట్టి వండించి పెట్టినా కానీ ఆమె ఓదార్పు నొల్లనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. అయితే ఆమె దేవుని మందిరంలోనికి వచ్చి ఆమె ఏం చేసింది అంటే దేవుని దగ్గర ప్రార్థన చేయటం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమె ఏ విధమైనటువంటి ప్రార్థన చేసింది అని మనం చూసినట్లయితే ప్రియులారా, ఇది 1వ సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయాన్ని కనుక మనం చూస్తే ఆమె యొక్క ప్రార్థనను మనము చదవచ్చు. ఎవరు తీయక్కర్లేదు, కానీ ఈ యొక్క అధ్యాయంలో 1వ అధ్యాయంలో ఆమె దేవుని సన్నిధిలో చేరి మొరపెట్టినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఎలాంటి ప్రార్థన ఆమె చేసిందో ఒకసారి చూద్దాం. 1వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో చదువుదాం. మందిరంలోనికి కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైనటువంటి ప్రార్థన. దేవుని సన్నిధిలో ఆమెకున్న పరిస్థితి, తన భర్త ఇవ్వలేనటువంటిది, తన యొక్క మరి బంధుమిత్రులు ఇవ్వలేరు, ఎవ్వరూ కూడా సంతానాన్ని కలుగ చేయలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమె ఏం చేసిందో తెలుసా? షిలోహులో ఉన్నటువంటి ఆ దేవుని మందిరంలో చేరి ఆమె బహు దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నది. ఎట్లా అంటే ఏడుస్తుంది. ఎలాగో తెలుసా? ఎలుగెత్తి ఆమె ప్రార్థన చేయడం లేదు, ఒంటరిగా ఉన్నది. ఒక స్తంభము చాటున ఆమె చేరింది. ఆమె యొక్క గుండె బరువు ఎక్కిపోయింది. ఆ బరువు అంతటిని ఆమె ఏం చేస్తూ ఉందంటే దేవుని మందిరంలో ఆమె గుండెను ఆ యేసయ్య సన్నిధిలో పరిచింది. చెప్పాలంటే ఆమె బాధను చెప్పుకున్నది. దేవుని దగ్గర ఏడుస్తుంది, కన్నీళ్ళు కారిపోతూ ఉన్నాయి. ఎంత కాలంలో ఉంచో ఉన్నటువంటి ఆ బాధ ఎవ్వరూ నాకు తీర్చలేరు. కానీ ఇదిగో అద్భుతమైనటువంటి ఆమె అంటుంది, ఇదిగో తండ్రి, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూడయా. నీ శ్రమ, నీ బాధ, నీ వేదన మనుషులకు చెప్పుకుంటే తీరదు, ఇంకొకరికి చెప్పుకుంటే తీరదు, బంధువుల దగ్గరికి వెళ్తే తీరదు. కానీ ఈ మెంటంది, సైన్యములకు అధిపతియగు యెహోవా, నా ప్రార్థన, నా శ్రమ చూడయా, ప్లీజ్ నన్ను చూడు,
నీ మందిరంలో నేను ఒంటరిగా కూర్చొని ఉన్నాను, నాకు కలిగి ఉన్నటువంటి శ్రమను చూడు. నీ సేవకురాలైన నేను నన్ను మరువక జ్ఞాపకం చేసుకో. ప్లీజ్ యేసయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీ జీవితంలో ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని నువ్వు చూడగలుగుతావు. అది బిడ్డలే కావచ్చు, లేకపోతే ఇంకొకటి ఆర్థికమైన పరిస్థితే కావచ్చు, లేక అనారోగ్యపు పరిస్థితే కావచ్చు, లేకపోతే ఏదైనా సరే మనశ్శాంతి లేని పరిస్థితి కావచ్చు, ఒకవేళ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, నీ పంట పొలాల విషయం కావచ్చు, నీకున్న రుణం కావచ్చు, ఏదైనా సరే నువ్వు దేవుని దగ్గర ఏమని చెప్పాలంటే, నాకు కలిగి ఉన్న శ్రమను చూడయ్యా. నేను ఈ శ్రమ కలిగి ఉన్నా, ఈ శ్రమ నేను ఎవరు నాకు తీర్చలేరు ప్రభువా, ఇంకెవరు తీర్చలేరు తండ్రి, నాకు సహాయం చేయమని చెప్పి దేవుణ్ణి మనం ఏం చేయాలంటే అడగాలి. రియల్గా జరిగిన విషయం నేను చెప్తాను. చాలా సంవత్సరాల క్రితం నేను సత్తెనపల్లి అనే ఆ పట్టణంలో సువార్త చెప్పడానికి ఇలాగే నన్ను పిలిస్తే వెళ్ళినప్పుడు ఒక సహోదరి ఏం చేసిందంటే, అప్పులు అయిపోయినాయి, పొలంలో వచ్చినటువంటి పరిస్థితికి అప్పు అయిపోయి అవి ఆ సంవత్సరం పండల పొలాన్ని ఏం చేశారంటే వదిలేశారు. ఆ సంవత్సరం దేవుని వాక్యం చెప్పినప్పుడు ఆమెకు చెప్పాను. ఆమె వచ్చింది, ప్రార్థన చేయించుకుంది. నువ్వు నమ్ముతున్నావమ్మా దేవుడు నీ పక్షాన కార్యం చేస్తాడని? అయితే నీవు అనుదినం దేవుని మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేసుకో, ప్రభువు నీ పక్షాన కార్యం చేస్తాడని నేను చెప్పాను. అయితే ఆ పంట ఇక ఆ సంవత్సరం అయినటువంటి రుణాలకి ఏం చేసిందంటే, ఆ కౌలుకు తీసుకున్న కౌలు కూడా కట్టలేక ఆ పొలాన్ని వదిలేశారు ఫ్యామిలీ. వదిలేసినప్పుడు ఇక మళ్ళా అనుకున్నారు, ఈ రుణాలని మేము ఎలా తీర్చాలి, ఇంత డబ్బును మేము ఎలా తీసుకురావాలి, మరలా వేస్తే మరలా అప్పులు అయిపోతాయి కదా అని చెప్పి వదిలేశారు. ఇలాగే వర్షాలు పడతా ఉన్నాయి. వర్షాలు పడిన ఆ పొలం జోలికి వాళ్ళంటే మేము ఈ సంవత్సరం పంట వేయలేమన్నారు. ఆ కౌలుకి కూడా తీసుకోలేదు. అయితే వర్షాలన్నీ సగం అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, మామూలుగా పొలం తీసుకుని మన పొలం బీడుబడిపోయింది కదా అని చెప్పి భార్యాభర్తలు ఇద్దరు ఆ పొలంకి వెళ్ళారు. పొలంకి వెళ్ళేసరికి పొలం నిండా నువ్వుల పంట నిండా వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అంతకుముందు నువ్వుల పంట వేశారు, పంట సరిగ్గా రాలేదు, దాలు తప్ప అంతా వదిలేశారు. అక్కడ ఉన్నటువంటి వదిలేసి ఆ పంట వేయలా. ఆ పంటని దేవుడు ఏం చేశాడు తెలుసా, అది అలాగ పెరిగింది, ఆ కాయలు వచ్చేసాయి, పంట వచ్చేసింది. అది వచ్చి పాస్టర్ గారికి చెప్పారు, అమ్మ ఇలాగుంది పంట అంటే, పంటనివ్వండి. ఒక్క మందు కూడా వేయలేదండి, ఒక్క మందు కూడా వేయలా, 50 బస్తాలు పండింది. దేవునికి స్తోత్రం కలిగిన చెప్పలు కొడదాం ఒక్కసారి. నమ్మకపోతే వెళ్ళండి, నేను అడ్రస్ చెబుతాను. అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, నీవే కదా ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా. ఏమండి ఎన్ని బస్తాలు పండింది? 50 బస్తాలు. నమ్ముతారా? నమ్ముతానన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఆశ్చర్య కార్యాలు. అందుకనే పాస్టర్ గారు మంచి వాక్యాన్ని రాసి, ఆశ్చర్య కార్యాలు
ఆయన చేసే కార్యాలు చూడరండి. ఎక్కడ జరుగుతుంది? నీవు దేవుని మందిరంలోనికి వచ్చి ఆయనకు మొర్ర పెట్టుకున్నప్పుడు అద్భుతం చేస్తాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా యెరోహాము కుమారుడు ఎల్కానా అతని పేరు. అతని భార్యలిద్దరూ హన్నా పెనిన్నా. ఆ యొక్క హన్నా అనేటువంటి ఆ తల్లి, ఆ సహోదరి దేవుని మందిరంలోనికి వచ్చి ఏం చేస్తుంది అంటే మొర్ర పెట్టుకుంటుంది. అంటది, నా శ్రమను చూడయ్యా, నా శ్రమను చూడయ్యా. నువ్వు కూడా చెప్పు, దేవుని మందిరంలోకి వచ్చి నా శ్రమను చూడమని చెప్పి నువ్వు దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. ఇంకేమని తెలుసా? అయ్యా, నీ యొక్క సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేయి. దేవుని స్తోత్రం చేద్దామా? పర్టికులర్గా అడుగుతుంది. నువ్వు కూడా అడుగు, ఏది పెడితే అది అడగద్దు. ఓ పాషమ్మ గారంట పిల్లలంటే చాలా ఇష్టం. ఆమెకి 4 కుమారులు. అయితే ఆడపిల్లలంటే చాలా ఇష్టం. అందుకని పిచ్చిదాన్న ఇస్తాను, ఒక ఆడపిల్లని అయ్యా అందంట. నాలంటే ఆమె పిచ్చిదాన్ని ఇచ్చాడు దేవుడు. అట్లా అడగద్దు దయచేసి. ఇప్పటికీ ఉంది మండపేటలో. పిచ్చి ప్రార్థనలో ఏది పడితే అది అడగకూడదు. పర్టికులర్గా దేవుని చిత్తమేదో, దేవుని ఇష్టమేదో, ఆ దేవుని చిత్తానుసారంగా మనం అడిగినప్పుడు దేవుడు ఆశ్చర్య కార్యాన్ని జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళి చూసి రండి. మండపేట వెళితే తూర్పుగోదావరి జిల్లాలో, అక్కడ పేరు చెప్పాలండి, వెళ్ళి చూసి రండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఆమె అంటుంది, నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన యెడల వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికీ రానివ్వను, వాడు బ్రతుకు దినాలనట, నేను వానిని యెహోవానగు నీకు నేను అప్పగిస్తాను. దేవునికి స్తోత్రం. మొక్కుబడి చేసుకుంటుంది. దేవుడి దగ్గర ప్రార్థన చేసి ఆ బిడ్డను ఇచ్చాడని నమ్మి, అయ్యా నువ్వు నాకు మగబిడ్డనిస్తే ఆ బిడ్డను నీకు నేను అప్పగిస్తాను తండ్రి అని ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు ఏం చేశాడు తెలుసా? మగబిడ్డనిచ్చాడు. మగబిడ్డని ఇవ్వడమే కాదు ప్రియులారా, మరలా ఆ బిడ్డ ఆమె దేవుని దగ్గర మొక్కుబడి చేసుకుందే. ఆ మొక్కుబడి ప్రకారం ఆమె మరలా ఏం చేసిందంటే, తన బిడ్డను పాలు విడిచినటువంటి దినాన, అంటే 4 సంవత్సరాలు అవచ్చు, ఇప్పుడంటే 6 నెలలు కూడా ఇవ్వట్లేదులేండి పాలు. కానీ పూర్వం ఏం చేసేవాళ్ళు? 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు పిల్లలకి పాలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరు ఇస్తారండి? ఇస్తున్నారా పాషమ్మ గారు? అందం తగ్గిపోద్దంట. పాషమ్మ గారు చెప్తున్నారు, అందం తగ్గిపోదు, నీకు ఆరోగ్యం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తల్లి పాలు బిడ్డకిస్తే ఏమైతే తెలుసా? తల్లి పాలు బిడ్డకి ఇచ్చినప్పుడు బిడ్డ పుష్టిగా ఉంటాడు. అలాగే తల్లికి ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకు బ్రెస్ట్ క్యాన్సర్స్ రావటం, ఎందుకు శరీరంలో మార్పులు, త్వరగా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్డ్ అవ్వడం, ఇవన్నీ కూడా ఎందుకు అంటే దేవుడు పెట్టిన రీతిగా, చేయవలసిన రీతిగా మానవుడు చేయకపోవటం వలన అవన్నీ కూడా మనం రిసీవ్ చేసుకుంటున్నాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె మరి 6 సంవత్సరాలు 5 సంవత్సరాలకు ఆ బిడ్డను ఏం చేసిందంటే, మరలా భార్యాభర్తలు ఇరువురు కలిసి దేవుని మందిరానికి వస్తారు. దేవుని మందిరానికి వచ్చి వారు ఆ బిడ్డను ఎలా పెంచారు అంటే అద్భుతంగా పెంచారు. ఆ చిన్నవాడిని దేవుని మందిరంలోనికి వచ్చి తీసుకొని వచ్చి ఆ ఏలి ఎదుట, దైవ సేవకుని ఎదుట తీసుకొచ్చి అక్కడ పెట్టి, అయ్యా ఇదిగో నీ యొక్క మందిరానికి వచ్చినప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను, మీరు వాగ్దానం ఇచ్చారు, ఆ వాగ్దానం చొప్పున నా కుమారుడు పుట్టాడు, ఆ కుమారుణ్ణి మరలా నేను నీ సన్నిధానానికి తీసుకొని వచ్చాను. వాడేనయ్యా నువ్వు అప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు పుట్టినవాడు వీడే అనగానే ఆ చిన్నవాడట మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నాడట.
దేవునికి స్తోత్రం కలుగును. ఎంత విధేయత కదా, ఎంత విధేయత, ఎంత విధేయత. ఇటీవల నేను దాసరపాలెం చౌడవరంలో మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్కి వెళ్ళినప్పుడు అందరు వెళ్ళిపోయారు. నేను కూర్చొని ఉన్న ఒక అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి. అక్క, నువ్వు ప్రార్థన చేస్తే, నీ మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేస్తే నా కుమార్తెను పుట్టాడు, నా బిడ్డకి నీ పేరే పెట్టుకున్నా, ఆ అమ్మాయికి ఇప్పుడు పెళ్ళయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఎందుకు అంటే దేవుడు చేసినటువంటి కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూడరండి. దేవుడు చేసినటువంటి అద్భుతాలు చూడాలి, మనం ఇతరులకు చెప్పగలగాలి, అనేకులను ప్రభు దగ్గరికి తీసుకుని రావాలి. అయితే ఆ బిడ్డను ఎలా పెంచింది ఆమె అంటే, ఆ మందిరంలోకి రాగానే ఆ బిడ్డ మోకరించాడు అంటే ఆ బిడ్డను దేవుడు ఎవరో తెలియపరిచింది. ఆయన ఆశ్చర్యకరుడని తెలియపరిచింది. నువ్వు షిలోహులోనికి వెళ్ళి, నేను ఫలానా మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేయగా నువ్వు పుట్టావురా బాబు, నువ్వు ఎవరు అంటే వాగ్దాన పుత్రుడివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు నా దగ్గర ఉండేవాడివి కాదు, నిన్ను కొంతకాలమే నేను నా దగ్గర ఉంచుకుంటా, తర్వాత నేను మందిరంలో వదిలిపెట్టేస్తా, నువ్వు జాగ్రత్తగా అక్కడ ఉండాలి అంటే, అవునా అమ్మా, అవునా, అయితే నేను మందిరంలో ఉంటానమ్మా. వాడు మాటలు వచ్చిన తర్వాత, మాటలకు ముందు నేను అనుకుంటాను, వాడికి పాలిస్తూ వాడికి రొమ్ము నోట్లో పెట్టి ఆ బిడ్డతో మాట్లాడుతూ ఉంది. ఏమనంటే, అరే బాబు చిన్నోడా, నిన్ను దేవుడు మాకిచ్చాడురా, నేను ఎంత ఏడ్చి ప్రార్థన చేస్తే ఈ బిడ్డని నిన్నిచ్చాడో తెలుసా, అందుకనే నిన్ను మందిరంలో వదిలిపెడతానని నేను చెప్పానురా, నేను మొక్కుకున్నాను అని అప్పటి నుండి చెబితే వాడి మాటలు వచ్చేసరికి వాడు దేవుడెవరో, ఆయన సత్యస్వరూపియగు దేవుడని తెలుసుకోగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 5 సంవత్సరాల బాలుడు దేవుని యొక్క ఆశ్చర్య కార్యాన్ని తెలుసుకోగలిగాడు. ఎలాగ తెలుసా, తల్లి యొక్క టీచింగ్, తల్లి యొక్క బోధ. నా కుమారుడా, తండ్రి ఉపదేశమును మరువకుము, తల్లి చెప్పేటువంటి బోధను త్రోసివేయకుము అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి అనగా దేవుడు, తల్లి అనగా సంఘము. ప్రియులారా, సంఘములో చెప్పేటువంటి బోధను త్రోసివేయకూడదు. దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాని ప్రకారం మనం నడుచుకోవాలి. ఆ ప్రకారముగా మనము దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు దేవుని ఆశ్చర్య కార్యాన్ని నీ జీవితంలో నువ్వు చూచుదువుగాక. అది ఏ పరిస్థితి అయినా నీవు చూచుదువుగాక. ఏ సమస్య అయినా అది తొలగిపోవటం నీవు చూచుదువుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ఆ బిడ్డను అలా పెంచి దేవుని మందిరానికి తీసుకొని వచ్చింది. అప్పుడు ఆమె ఏలీ దగ్గరకు వచ్చి చెప్పిన తర్వాత ఎంత అద్భుతమైనటువంటి ఆరాధన చేసిందంటే, దేవుని సన్నిధిలో ఆమె ఏమంటుందంటే 2వ అధ్యాయంలో, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలం కలిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, ఆమె మందిరంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా, దేవుని యొక్క శక్తి దిగి వచ్చి ఆమె గర్భంలో ఉన్నటువంటి లోపమంతా తీసివేసి పరిశుద్ధపరచి ఆమె గర్భంలో శిశువును దేవుడు పిండముగా వేసేసాడు ఆ క్షణాన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మహాబలం కలిగింది నాకు ఎక్కడ కలిగిందంటే దేవుని సన్నిధిలోనే నాకు మహాబలము కలిగింది అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు నేను చెప్పాను, నాకు ఆరోగ్యం అంతా పోయింది, హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాను. ఆ పరిస్థితికి లంగ్స్ ఫెయిల్ అయిపోయినాయి. సంఘము చేసినటువంటి ప్రార్థన ఈ రోజున నేను మీ ముందు నిలబడగలిగాను. 2 సంవత్సరాలు నాకు బయటికి వెళ్ళిన పరిస్థితి లేదు. 8 నెలలు ఈ చేతులు అన్నం తినడానికి రాలేదు. ఒకరు తినిపించారు, కాళ్ళు నడవటానికి లేదు, వాకర్తో నడిచాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి టైంలో నేను
ఆ మంచంలో పండుకొని దేవుని దగ్గర ఏమనేదని తెలుసా, మాటి మాటికి వామిటింగ్స్ అవుతూ ఉండేవి. అవి ఎట్లా ఉండేదంటే గ్రీన్గా వచ్చేసేది. నా దగ్గర ఉన్నటువంటి యవ్వన బిడ్డలు అది ఏదో ఒక పాత్ర బేషన్ తీసుకొస్తే ఆ బేషన్లో ఎంత కక్కేసేదాన్ని. ఆ బేషన్ తెచ్చేసరికి కూడా ఆ టైం లేకపోతే నా దగ్గర ఉన్న బిడ్డలు 2 చేతులు దోషులు పట్టేసేవారు. అటువంటి పరిస్థితి. తినేదాన్ని కాదు, ఆకలి అయ్యేది కాదు, ఆహారం లేదు, నిద్ర లేదు. నిద్ర టాబ్లెట్ వేసుకున్నా కానీ నిద్ర లేదు. 100% లంగ్స్ ఫెయిల్ అయిపోయినాయి. అటువంటి పరిస్థితుల్లో నేను ఆ మంచంలో పడుకొని ఒకే మాట చెప్పేదాన్ని, యెహోవా నా బలం, యెహోవా నా బలం, దేవా నీవే నా బలం, నువ్వు నాకు శక్తినిస్తావు, నువ్వు నాకు జీవం ఇస్తావు, నీవు నాకు కృపను దయచేయమని దేవుని దగ్గర అలాగా పడుకొని అదే మాట ఎవ్వరికి వినపడేది కాదు. నాలో నేను ఆ మాట చెప్పుకునేదాన్ని. ప్రియులారా, ఈ రోజున మీ ముందు దేవుడు చేసిన ఆశ్చర్య కార్యం చూడరండి అని నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకు చేసిన దేవుడు నీకు కూడా చేస్తాడు, నీకు కూడా చేస్తాడు. ప్రియులారా, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు ఆయనకు సాధ్యము. ఏదైనా దేవునికి సాధ్యము. ఆయనకు సాధ్యము కానిదంటూ ఏదీ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె దేవుని సన్నిధిలో అలాగా దేవుని స్తుతించి దేవుని మహిమపరచి అంటుంది కదా, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుడు వంటి ఆశ్రయ దుర్గము ఏది లేదు అని సాక్ష్యం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి దేవుడు తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఆమె దేవుని స్తుతించి దేవుణ్ణి మహిమపరచి ఏం చెప్తా ఉంది అని అంటే 2వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. యెహోవా ఏలీతో చెప్తా ఉంది, వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి ఇచ్చుచు వచ్చెను. చదువాం ఇప్పుడు. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానమిచ్చునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఏలీ అంటున్నాడమ్మా, నీ బిడ్డను నువ్వు మొక్కుకున్నావు, మొక్కినటువంటి ఆ బిడ్డను నీ దేవుని మందిరానికి తీసుకొచ్చావు కాబట్టి ఈ బిడ్డకు ప్రతిగా నీకు సంతానమిచ్చునుగాక. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఏలీ ఎల్కానాను అతని భార్యను దీవించిన తర్వాత ఆమె ఏం చేసిందంటే ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు చేసినటువంటి అద్భుత కార్యం ఏంటో తెలుసా? యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కలిగి. ఏమండి, ఒక్క బిడ్డనిస్తే ఎంతమందినిచ్చాడండి? ఎంతమందినిచ్చాడు? 5 బిడ్డలు. అంటే ముందు పుట్టిన బిడ్డతో 6 సంతానాన్ని దేవుడు. ఒక్కటి నువ్వు దేవుని దగ్గర దేవునికి నీ హృదయం ఇస్తే నీ ఇంట్లో ఉన్న వాళ్ళ హృదయాలన్నీ ఆయన వైపుకు మళ్ళుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమి ఇవ్వక్కర్లా ఆయనకి. దేవునికి కావలసింది ఏంటంటే బంగారం కాదు, లేకపోతే వజ్రాలు కావు, వైడూర్యాలు కావు, ఆ డబ్బు అంతకన్నా అవసరం లేదు, నీ పొలం కాదు. మొట్టమొదట ఆయనకి కావలసింది ఏంటంటే నీ హృదయాన్ని ప్రభువుకి సమర్పణ చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి హన్నా వలె మనం ఏం చేయాలి అంటే ప్రార్థించే తల్లులంగా మనం ఉండాలి. ప్రార్థించినప్పుడు దేవుడు ఆశ్చర్య కార్యాన్ని చూస్తాడు. దేవుని ఎటు ఇళ్ళలో చేరి ప్రార్థన అంతగా చేయాలంటే చేయగలుగుతారా? నేను రోజు ఇంట్లో 1 గంట సేపు ప్రార్థన చేస్తున్నానన్న వాళ్ళు చేయొద్దండి. 1 గంట, ఏదో 5 నిమిషాలు కాదు కదా. అందుకనే ఈ కూడికలు మనం పెట్టుకునేది ఎందుకంటే మనల్ని మనము ఉజ్జీవపరచుకోవడానికి.
కనుక దేవుని మందిరంలోనికి వచ్చి మనం ఏం చేయాలంటే ప్రార్థించాలి. హన్నా దేవుని మందిరంలోనికి వచ్చి ప్రార్థించింది, దైవ సేవకుల ద్వారా వాగ్దానాన్ని పొందుకుంది. ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు దేవుడు. మరలా ఆ బిడ్డను తీసుకొని వచ్చింది. అప్పుడు ఆయన మరలా చెప్పాడు, అమ్మా ఈ సంతానము నువ్వు దేవునికి ఇచ్చావు కాబట్టి నీకు సంతానము కలుగుతుందని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వాగ్దానాలను చేంజ్ చేస్తాడంటే నెరవేర్చేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా ఏం చేయాలంటే వాగ్దానం ఏదైతే చేశామో, తీర్మానం ఏదైతే చేశామో ఆ తీర్మానాన్ని దేవుని దగ్గర నెరవేర్చుకోవాలి. నెరవేర్చినప్పుడు ఆశ్చర్యకార్యం జరుగుతుంది. ఇంకొక స్త్రీ గురించి నేను మీకు చెప్తాను. ఈమెనంటున్నాడు, అంతగా తన భర్త అన్నాడు, నేను 10 మంది కుమారుల కంటే, చెప్పండి, 10 మంది కుమారుల కంటే విశేషమైన వాడిని కానా అంటే ఆమెకు తృప్తి పొందిందా? పొందలా. ఎక్కడ తృప్తి పొందింది? దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని దగ్గర మొరపెట్టుకుంటే, ఆ ప్రార్థన చేసినప్పుడు, ఆమెకు సంతానం కలిగినప్పుడు ఆమె తృప్తి పొందుకుంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక సహోదరి గురించి చెప్తాను. బైబిల్ గ్రంథంలో ఇంకొక సహోదరి గురించి ఇంకొక మాట అంటున్నారు. స్త్రీలందరూ ఆమె దగ్గరికి చేరి ఆమెను అంటున్నారు కదా. చూడండి, రూతు గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఈతని కనెను. ఈతడు నీ ప్రాణమును దార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరు. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక సహోదరి, ఆమె పేరేంటి అంటే రూతు. ఆ రూతమ్మ గురించి అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఏమంటున్నారు అని అంటే, అక్కడ ఆమెకు రూతు ఎవరో మనకు తెలుసు. రూతు ఎవరండి? ఆమె ఒక విధవరాలు, మోయాబీరాలు, భర్త చనిపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆమె ఏం చేసింది అంటే, మోయాబుని విడిచి వాళ్ళ అత్తగారు మరలా బెత్లెహేముకు వస్తూ ఉన్నప్పుడు అత్తను వెంబడించింది. అత్త, నువ్వు వద్దమ్మా, నువ్వు ఈ మోయాబులోనే ఉండి మీ తల్లిగారింటికి వెళ్ళండి, మీరు అక్కడ ఉండి మరలా వివాహం చేసుకొని హాయిగా బ్రతకండి అంటే, ఆమె ఏమన్నదో తెలుసా అండి? అత్తయ్య, నువ్వు నన్ను రావద్దనద్దు, నన్ను బ్రతిమాలవద్దు, నేను నీతోనే ఉంటా, నువ్వేది తింటే అది తింటా, నువ్వు ఎక్కడ పండుకుంటే అక్కడ పండుకుంటా, నేను నీతోనే నివసిస్తానని ఒక తీర్మానం చేసుకో. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అనేటువంటి మాట. అంత మాత్రమే కాదు, నువ్వు ఎక్కడ చచ్చిపోతావో నేను కూడా అక్కడే చచ్చిపోతా. నువ్వు అన్నం లేకుండా ఉంటే నేను అన్నం లేకుండా ఉంటా. కానీ నన్ను నీతో రావద్దని చెప్పొద్దమ్మా, నేను నీతోనే వస్తాను. ఎవరున్నారు ఈ రోజున అట్లాంటి కోడళ్ళు? ఏమండి, అటువంటి కోడళ్ళు కనుక మీకుంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక. అటువంటి రూతు లాంటి కోడల నువ్వైతే దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితుల్లో ఆమె తన యొక్క అత్త వెంబడి వచ్చి ఆమె చేసినటువంటి పని ఇంత అంత కాదు. ఏంటి అంటే, ఆమె బెత్లెహేముకు వచ్చేసింది. వాళ్ళకి ఇల్లు లేదు, వాళ్ళకు పొలం లేదు, ఎక్కడో ఒక అంత ఆ స్థలాన్ని చూసుకున్నారు. ఏదో ఒక జాగాలో వారు ఇరువురు ఉన్నారు. ఉంటూ ఆమె ఏం చేస్తుందంటే పొలంలో పరిగ ఏరుకోవటానికి వెళ్తుంది. ఇప్పుడు పరిగ వదులుతున్నారండి? పరిగ అలవాటు ఉందా మీకు? అమ్మా చెప్పండి అమ్మా, పరిగంటే తెలుసా? పాస్టర్ గారు ఏమంటారు దాన్ని? పరిగే కదా. ఇప్పుడు పొలం కోసేస్తారు,
కోత కోసిన తర్వాత ఏం చేస్తారు? పరిగెరుకోవటానికి వెళ్ళరా? మరి చెప్పరేంటి? మాకు మోపర్ అనే ఒక గ్రామం ఉంది, అక్కడ పరిచర్య ఉన్నది. అక్కడికి వెళ్ళినప్పుడు చూసేదాన్ని. ఏం చేసేవాళ్ళు తెలుసా? ధాన్యం కోత కోసేసిన తర్వాత స్త్రీలందరూ ఆ పొలంలోకి వెళ్ళిపోయి ఇంత వడ్లు గంపలలో తెచ్చుకొని ఏం చేసేవాళ్ళు తెలుసా? మట్టి రాళ్ళు ఉంటే ఒక గుడ్డ చుట్టి ఆ గుడ్డని ఇట్లా అంటే అన్నీ కూడా అలాగా దానికి గుచ్చుకుంటాయి, మట్టి అంతా వదిలేస్తాయి. చూసా నేను. చేయలేదా మీరు ఎప్పుడు? మినుము కోత అయిపోయింది అనుకోండి, ఏం చేస్తారు? మినుము ఏరుకోవడానికి వెళ్ళరా? దాన్నే కదా పరిగె అంటారు. మరి అలాగా ఆమె ఏం చేసిందంటే ఆ పరిగె ఏరుకోవడానికి వెళ్తూ ఉంది. వెళ్ళిపోయినప్పుడు ఆ పరిస్థితి ఆమె ఎలా వెళ్తుంది అంటే, ఆ పొలంలోకి వెళ్ళినప్పుడు తన తల మీద ముసుగు తీయలేదు, నిండైనటువంటి వస్త్రాన్ని ధరించింది. ఆ పొలంలోకి వెళ్తూ ఆ యొక్క యవనురాలు వెళ్తూ ఉంటే, ఎవరేమే అంటే అప్పుడు అందరూ చెప్పుకున్నారు, ఈమె నయోమి కోడలు అని. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమెకున్నటువంటి పరిస్థితులను బట్టి ఆమె పొలంలో ఏరుకోవటానికి వెళ్ళినప్పుడు ఆమెను ఎంతగా అందరూ చూసేవారు. కానీ ఆమె ఏం చేసిందంటే వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా ఆ ధాన్యం తీసుకొని పరిగెరుకొని వచ్చి సాయంకాలానికి తీసుకొని వచ్చి వాటిని దంచి దాన్ని పొట్టు తీసి అప్పుడు ఆ గోధుమలు దంచి పొట్టు తీసి దానిని ఏం చేసేదంటే ఇసిరి పిండి చేసి రొట్టె చేసి ఆ యొక్క అత్తగారికి ఆమె కడుపు నిండా పెట్టి తను కూడా భుజించి ఆ రాత్రి పండుకునేది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున ఎవరున్నారు అటువంటి కోడళ్ళు? ఏమండి, అటువంటి కోడళ్ళుగా నువ్వు ఉన్నట్లయితే దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అటువంటి కుమార్తెకు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ యొక్క గ్రామంలో లేక ఆ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ఆ యజమాని ఏమంటున్నాడు అని అంటే చూద్దాం, వాక్యం చూద్దాం. 2వ అధ్యాయం 8వ వచనం, 2:12 చదవమ్మా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 7వ వచనం చదువుదాం. ఆమె నేను కోయవారి వెనక పనల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయము మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచుండెను, కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెను. ఎంతసేపు అంట? ఇంట్లో ఎంతసేపు ఉంది? ఇంట్లో కొద్దిసేపే. ఎంతసేపు పొలంలో ఉంటుంది? ఏమండి, ఉదయం మొదలుకొని సాయంకాలం అయ్యే వరకు, రాత్రి అయ్యే వరకు ఆమె పొలంలో ఒక్కొక్క కంకి ఏరుకుని గంప నిండా చేసుకొని ఆమె ఇంటికి వచ్చేది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క పొలంలో ఆ స్త్రీ ప్రతిరోజు అలాగ వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క పొలం యొక్క యజమాని చూసి ఆయన చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డల, నా కుమారి నువ్వెక్కడికి వెళ్ళొద్దు, ఇదిగో నిలకడగా ఉండు. అంటే అర్థం ఏంటో తెలుసా ప్రియులారా? దేవుని మందిరంలో నిలకడగా ఉండాలి. మనం దేవుని సన్నిధిలో మనము నిలకడగా ఉండాలి. ఆమె అలాగా చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఏం చేశాడో తెలుసా అండి? నేను అంతా చెప్పట్లేదు, కానీ ఆమె చేసినటువంటి కార్యానికి, ఆమె సత్క్రియలు మరొక పురుషుని వైపు ఆమె చూడకుండా, మరొక ఎవరి వైపు ఆమె చూడకుండా తన పని చేసుకొని తన ఇల్లు చేరేది. ప్రియులారా, ఆమె యొక్క సత్క్రియను చూసి బోయాజు ఆ యొక్క యజమాని అంటాడు కదా, మునుపటి సత్క్రియల కంటే, ముందున్నటువంటి వెనుకటి సత్క్రియల కంటే ఇప్పుడున్నటువంటి నీ సత్ప్రవర్తన మరి ఎక్కువ
ఎక్కువగా ఉన్నది అంటాడు. మన యొక్క భక్తి జీవితాన్ని ఏం చేయాలి తెలుసా? ప్రారంభంలో ఎలా ఉందో దానికంటే ఒక మెట్టు ఎక్కువ మనం వెళ్ళగలగాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఆమెను ఏం చేస్తాడు అంటే, ఆమె యొక్క సత్క్రియను చూసి ఎప్పుడో పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క పొలాన్ని కూడా అతను ఏం చేస్తాడంటే విడిపించి నయోమికి అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె యొక్క సత్క్రియను చూచి ఆ యొక్క బోయాజు ఆమెను వివాహం చేసుకుంటాడండి. చప్పట్ల కొట్టి దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఏమండి, వివాహం చేసుకుంటే అప్పుడు ఆమెకు ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పుట్టినప్పుడు ఆ స్త్రీలందరూ ఇదివరకు డెలివరీ అయ్యే టైంలో అందరూ చేరేవాళ్ళు అంట. మా అమ్మ చెప్పేవారు, అందరూ చేరినప్పుడు ఆమెకు ఒక కుమారుడు పుడితే అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా కలిసి ఆమెతో ఇదిగో తన యొక్క అత్తగారైనటువంటి నయోమితో మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నొందుగాక. ఏమంటాడు తెలుసా? ఎవ్వలేరని మీరు వచ్చారు కదా, నీకు బంధువుడున్నాడు, ఆ సమీప బంధువుడున్నాడు. ఆ బంధువుడు ఎవరో తెలుసా? యేసుక్రీస్తే. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమీప బంధువుడు, స్నేహితుడు, ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు, ఇతడే నా ప్రియ, నా సమీప బంధువుడు, దీన పాపి బాంధవుడు, నా సమీప బంధువుడు, దీన పాపి బాంధవుడు. వినుమా క్రైస్తవమా, వినుమా యువతరమా, స్నేహితుడు, ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు. హల్లెలూయా. ఎవరంట ఆయన? ఈ స్త్రీలందరూ అంటున్నారు కదా, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతింపబడును గాక. ఎంతగా దేవుని స్తుతిస్తున్నారంటే, ఎవరు లేరని మీరు వచ్చారు కదా, ఇప్పుడు నీకు ఎంత బంధువుడు. ఆ పొలంలో పరిగేరుకోవటానికి వెళ్తే ఆ పొలానికి యజమానురాలైందండి. ఎంత అద్భుతం! యెహోవా చేసిన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మీరు చూడరండి. చేశాడా దేవుడు కార్యం? చేశాడా లేదా? చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా నీ ప్రాణము ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడవుతాడు. ఆయన ఎవరో తెలుసా? ఎవరంట ఆయన పేరు? ఏమని పేరు పెట్టారా బిడ్డకి? ఓబేదు అనే పేరు పెట్టారు. ఈ ఓబేదు ఎవరో తెలుసా? దావీదు తండ్రి అయిన యెషయి తండ్రి పేరు. అంటే దావీదుకు తాత ఓబేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు వంశావళిలో ఆమె యొక్క పేరు వ్రాయబడింది. కనుక ఆయన ఎవరు అంటే సమీప బంధువుడు. యేసుక్రీస్తు ఎవరు అంటే ఆయన సమీప బంధువుడు. మనకెవరు బంధువులు లేకపోవచ్చు, నీకు మిత్రులు లేకపోవచ్చు, కానీ స్నేహితులు లేని వారికి స్నేహితుడు ఆయన, బంధువులు లేని వారికి బంధువుడు ఆయన. నీకెంతోమంది బంధువులు ఉండవచ్చు, కానీ నీకెంతోమంది స్నేహితులు ఉండవచ్చు, కానీ యేసుక్రీస్తు లాంటి స్నేహితుడు లేనే లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈమెను అంతగా వీళ్ళు అంటున్నారు? ఏమని అంటున్నారు అక్కడ? నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు అని పొగుడుతున్నారు ఆమెని. ఎవరంటే ఈమె? ఇందాక భర్త ఏమన్నాడు? 10 మంది కుమారుల కంటే నేను విశేషమైన వాడను కానా. ఇక్కడ స్త్రీలు అందరూ అంటున్నారు, నయోమితో అంటున్నారు, నయోమిని పొగుడుతున్నారు. అమ్మా ఎంత మంచి కోడలు,
ఎంత మంచి కోడలు. నీకు నీ పిల్లలందరూ చనిపోయినా సరే, నీకు నీ బిడ్డలు లేకపోయినా సరే, నీ భర్త లేకపోయినా సరే, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే ఎక్కువైనటువంటి కోడలమ్మ. చెప్పలు కొడదాం ఒక్కసారి. ఏమండి, ఆ మాట మనం అనిపించుకోవాలి. ఆ మాట నువ్వు అనిపించుకోగలగాలి. ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, నిజంగా మనం చూసినట్లయితే రూతు ఎవరు అంటే ఆమె జీవితంలో మనస్సులో ధైర్యం కలిగినటువంటి యవనురాలు, ధైర్యము కలిగినటువంటి యవనస్తురాలు రూతు. మనస్సులో ధైర్యం. ప్రజలు ఎవరు ఏమనుకున్నా ఆ పొలంలోనికి వెళ్ళిపోయింది, ధైర్యంగా వెళ్ళింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అంతేకాదు, ఆమె కళంకము లేనటువంటి స్థిరత్వం కలిగినటువంటి వ్యక్తి. కళంకము లేదు. కళంకము లేని పావురం వలే శ్రమ పడిన ప్రిని చేరెదము, నాధారము ఆలస్యమెందుకు, నాధారము ఆలస్యమెందుకు, పడకుండా నిలబెట్టుము, నన్ను జారకుండా కాపాడుము. కళంకము లేనటువంటి, సత్క్రియల చేత అలంకరించుకున్నటువంటి ఆ స్త్రీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచన కలిగి ఉన్నట్లయితే, అందుకని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో అంటాడు కదా. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం చదవండి. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక నిర్దోషమైనదిగాను మహిమ కలిగినటువంటి సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యము చేత ఉదక స్నానము చేసి దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రూతు దేవుని యొక్క సంఘానికి సాదృశ్యం. ప్రియులారా, ఆమె కళంకము లేనిది. ఈ కళంకము లేకుండా క్రీస్తు వారు ఏం చేశారో తెలుసా? మనలను సంఘాన్ని ప్రేమించి కళంకమైన ముడతైన అట్టిది మరి ఏదైనా లేకుండా పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమ కలిగిన సంఘముగా నిన్ను చేశాడు. ఆల్రెడీ చేసేసాడు. ఇవ పరిశుద్ధతను కోల్పోకుండా, ఆ పవిత్రతను కోల్పోవు. నీకు ఆ పరిశుద్ధతను ఇచ్చుట కొరకు తన ప్రాణమును నీ కొరకు నా కొరకు ఆయన అర్పణ చేశాడు. పిల్లలు, ఆయన అర్పించాడు. ఆయన ప్రాణం పెట్టాడు. కళంకం అనేది ఇంకా ఉండడానికి వీల్లేదు. కళంకము, మచ్చ, ముడత, డాగు అట్టిది మరి ఏది లేకుండా మహిమ కలిగినటువంటి సంఘముగా దేవుడు నిన్ను దానిని ఆయన ఎదుట నిలవబెట్టుకోవడానికి వాక్యము చేత ఉదక స్నానం చేస్తున్నాం. ఇప్పుడు మనం అనుదినం దేవుని వాక్యం చదవాలి, అనుదినం దేవుని దగ్గర మొరపెట్టుకోవాలి, అనుదినం ప్రభువుకి నీ హృదయాన్ని అర్పణ చేసుకోవాలి. ఏదైనా ప్రతిరోజు మనం స్నానం చేసినట్లుగా ప్రతి దినము వాక్యము చేత నిన్ను నీవు కడుక్కోవాలి, నిన్ను నీవు శుద్ధి చేసుకోవాలి, నిన్ను నీవు పవిత్రపరచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి సంఘముగా ఆయన ఎదుటకి నీవు రావాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. ప్రియులారా, అంత మాత్రమే కాదు, రూతు ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. ఎటువంటి ప్రేమ? యేసుక్రీస్తు అంటాడు, శాశ్వతమైనటువంటి ప్రేమ చేత నేను నిన్ను. ఒక్కరోజు అన్నం పెట్టిన యోమికి ఇంకొక రోజు అన్నం పెట్టకుండా లేదు. ఒకరోజు రొట్టెలు చేసి, అబ్బా రోజు నేను ఎక్కడ చేసేది అత్తగారు, నువ్వు కూడా నాతో రా, ఇద్దరం ఏరితే ఇంకా కొంచెం త్వరగా రావచ్చు అల్లా ఆమెను ఇంటిలో పెట్టి రూతమ్మ వెళ్ళి, ఎంతటి ప్రేమ!
ఆ ప్రేమ, యేసు క్రీస్తు వారి యొక్క ప్రేమ. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉన్నది, చూద్దాం. ఏ రోజులో ఉన్నామో తెలుసా? మనం అక్రమము మనం అనుకుంటాం ఏమనంటే అసలు ఏంటి ప్రేమ లేదు, ఎవరి మీద ఎవరికి ప్రేమ ఉంటల్లా. అన్నలకి తమ్ముళ్ళ మీద, తమ్ముళ్ళకి అన్నల మీద, తల్లిదండ్రులకు బిడ్డల మీద, బిడ్డల మీద తల్లిదండ్రులకి ప్రేమ లేదు. ఎందుకు ప్రేమ తగ్గిపోతుందో తెలుసా? అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి కాలంలో మనము ఎలా ఉండాలి అని అంటే రూతు వలె ప్రేమ కలిగి ఉండాలి. రోమపత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంది. 12వ అధ్యాయం 9వ వచనం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి, చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. ఒకని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకనినొకడు గొప్పగా ఎంచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమంటున్నాడు ఇక్కడ? మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి, చెడ్డదానిని నీవు అసహించుకో. చెడ్డదాన్ని హత్తుకోకూడదు, చెడ్డదానికి దూరంగా ఉండాలి. చెడ్డదానికి మనం దూరంగా ఉండాలి. ఏంటి చెడు? లోపల నుండి వచ్చేవన్నీ చెడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది. లోపలి నుండి వచ్చేవి అన్నీ అక్కడ ఒక లిస్టు చెప్తాడు. 7వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట ఉన్నది. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచన, జారత్వం, దొంగతనం, నరహత్య, వ్యభిచారం, లోభం, చెడుతనం, కృత్రిమం, కామ వికారం. ఏమండి, ఈ రోజున ఎంత భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. చిన్న బిడ్డలు ఎంత వయసు అని లేదు, పెద్దవాళ్ళకి చిన్నపిల్లలని లేదు. ఎంత భయంకరమైన కామ వికారం అంటున్నాడు అక్కడ. వికార చేష్టలు కలిగినటువంటి రోజులలో మనం ఉన్నాం ప్రియులారా. అటువంటి వాటిని ప్రభు అంటున్నాడు ఈ రోజున, వాటిని అసహించుకో. నీ చేతిలో ఉన్నటువంటి వాటిని తీసేసుకో. ఏముంది నీ చేతిలో? ఇక్కడ ఫోన్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రతి ఒక్కరం కలిగి ఉన్నదేంటి? పొలం వెళ్తా కూడా ఫోన్ తీసుకెళ్తున్నా. మొన్న నేను చాలా మా చర్చి ముందే ఒక పెద్ద కాలువ ఉంటుంది. ఆ కాలువ తీయటానికి వచ్చినోడు ఆ కాలువలో దిగి ఆ కాలువలో ఫోన్ చూస్తున్నాడు. ఎట్లంటే వస్తున్నాయి. కాలువలో దిగి ఆడు మురికిలో ఉన్నాడు కదా, ఆ మురికిలో ఉండి చూడకపోతే ప్రియ దేవుని బిడ్డలారా, వాటిని అసహించుకోమంటున్నాడు దేవుడు. అంతేకాదు, మంచిదాన్ని నువ్వు హత్తుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిదేంటి? గలతీ 2:5వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు, అక్కడ ఆత్మఫలము, మంచితనము, ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము, దయాళుత్వము, వీటన్నిటినీ అక్కడ ఒక లిస్ట్ ఇచ్చాడు. 9 విషయాలు. వాటిని పెంచేలా హత్తుకో. మంచిదాన్ని నువ్వు హత్తుకున్నప్పుడు దేవుని యొక్క అద్భుతాన్ని నువ్వు చూడగలుగుతావు. రూతులో ఉన్న విషయం ఏంటో తెలుసా? ఇంకోటి, తగ్గింపు కలిగినటువంటిది, చాలా విధేయత. యేసు క్రీస్తు మన కొరకు విధేయత చూపించాడు. పరలోకం నుంచి భూలోకంలోనికి వచ్చి ఆయన మన కొరకు తన ప్రాణమును అర్పణ చేయడానికి ఆ రాణవ వారు వచ్చి ఆయనను పట్టుకొని వెళుతూ ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే తల వంచాడు. ఆయన అప్పగించుకున్నాడు. వీపును అప్పగించాడు. గడ్డం పెరుగుతూ ఉంటే గడ్డాన్ని అప్పగించాడు. చెంప మీద కొడుతుంటే చెంపను అప్పగించాడు. తన హోల్ బాడీని అప్పగించుకున్నాడు. తన ప్రాణాలనే అర్పణ చేశాడు. ఎందుకో తెలుసా? మనలను నిష్కళంకులుగా చేయడానికి, పరిశుద్ధపరచబడడానికి. ఆయనే ఒక బలిగా, పాప పరిహారార్థపు బలిగా
అర్పణ చేయబడ్డాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రియులారా. అందుకనే ఎలా ఉండాలి అంటే మనం కూడా క్రీస్తు వలె. ఇంకా ఆమెలో ఉన్న గుణవంతురాలు, యోగ్యురాలు, తన పెనిమిటికి కిరీటం. గుణవంతురాలు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అంటున్నాడు. ఆ గుణవంతురాలైనటువంటి వారమే సంఘం. నీవు నేను మనందరము ఎలా ఉండాలంటే క్రీస్తు వలె తగ్గించుకొని, రూతు వలె తన జీవితాన్ని అత్త కొరకు త్యాగం చేసుకున్నది. అక్కడ ఆమె ఆశీర్వదించబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓబేదుకు జన్మనిచ్చింది ప్రియులారా. నిజంగా ఈ రోజున మన జీవితంలో రూతు వలె తగ్గించుకొని నిష్కళంకత్వం కలిగినటువంటి సంఘం అంటే ఎవరో కాదు, నువ్వు నేను మనందరం కలిసిందే సంఘం. ఆ సంఘం ఆ విధంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున తెలియచేస్తూ ఉన్నాడు. హన్నా వలె షిలోహుకెళ్ళి ఆమె ఎలా ప్రార్థించుకున్నదో, రూతు ఆ పొలంలోనికి వెళ్ళి కష్టపడి ఏ విధంగా పని చేసిందో ఆ విధంగా మనం ఏం చేయాలో తెలుసా? కష్టపడాలి. దేవుని పని కష్టపడాలి. దేవుని మందిరంలో పని చేయాలి, కష్టపడాలి. అనేకులను ప్రభు దగ్గరికి మనం తీసుకొచ్చేటువంటి వారముగా ఉండాలి ప్రియులారా. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుని వైపు చూద్దాం.